దానికి దారి తీస్తుంది. ఆ గర్వాన్ని మనం వదులుకోవాలి. ఆదిలో లూసిఫర్ పడిపోవడానికి కారణం గర్వం. ప్రియులారా, ఆ గర్వమే పతనానికి దారి తీసింది. లేకపోతే యావీ దేవుని దగ్గర ఎన్నో మన్ననలు పొందుకుంది లూసిఫర్. కానీ ఎప్పుడైతే తనలో గర్వం ప్రవేశించిందో ఆ గర్వం ద్వారా దేవుని నుండి దూరమై చెడిపోయిన దూతగా మారిపోయింది. ఈనాటి ఆదివార పట్టణాలు చూసినట్లయితే గర్వము మనలను పతనానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు చూసినట్లయితే గర్వముతో విర్రవీగిన గొలియాతు చిన్నవాడైన దావీదు చేతిలో ఓడిపోయాడు. ఎందుకంటే గొలియాతు యొక్క బలం ఏంటంటే కండలు చూసుకొని ఆయన ఆనందించాడు, తర్వాత తన కవచాలు చూసుకొని ఆనందించాడు, తన బలము చూసుకొని ఆనందించాడు. కానీ దావీదు తనను తాను తగ్గించుకొని వెళ్ళి ఒడిసెల రాయితో గొలియాతు